హలో స్టూడెంట్స్, ఐపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారా? 60/60 మార్క్స్ మీ టార్గెటా? సో ఈ వీడియో మీకోసమే. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు స్కోర్ 60/60 మార్క్స్ ఇన్ ఐపీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్. I am Karthik, your physics faculty from Shinad Academy. If you are new to the channel, please do subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఫస్ట్ థింగ్, మనం 60/60 మార్క్స్ టార్గెట్ చేయాలంటే కనుక ఫస్ట్ బ్లూ ప్రింట్ మనం తెలుసుకోవాలి. అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ క్వశ్చన్స్ని ఆన్సర్స్ని మనం రాయాలన్నమాట ఎగ్జామ్లో. సో ఫస్ట్ సెక్షన్ 1 ఉంటుంది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో. దాంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 మనం అటెంప్ట్ చేయాలి అండ్ ఒక్కొక్క దానికి 2 మార్క్స్, టోటలీ 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 2 ఉంటుంది ఎగ్జామ్ పేపర్లో. దాంట్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మనకి చాయిస్ ఉంటుంది. వాళ్ళు 8 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ మనం 6 రాస్తే సరిపోతుంది. సో ఓవరాల్ ఈ 6 4s వచ్చేసి 24 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాయిస్ ఉంటుంది. వాళ్ళు 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి 16 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ 60/60 మార్క్స్ మనం స్కోర్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది హెవీ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ని మనం చదవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. సో ఫస్ట్ చూస్తే మనకి ఈ 3 చాప్టర్స్ నుంచి వర్క్ ఎనర్జీ, పవర్, ఆసిలేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్, ఈ 3 చాప్టర్స్ నుంచి 3 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో మనం జస్ట్ 2 క్వశ్చన్స్ రాస్తే చాలు. కాబట్టి ఈ 3 చాప్టర్స్లో ఏదో ఒక 2 చాప్టర్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. అండ్ దట్ టు ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్సే చదవండి. ఇంకే 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆ చాప్టర్ నుంచి చదవక్కర్లేదు, అవి రావు కూడా. ఓకే స్టూడెంట్స్. అండ్ ఆ చాప్టర్స్లో ఉన్న ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మన దగ్గర ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోస్, గన్ షాట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి. సో వాటిలోకి వెళ్తే మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి స్టూడెంట్స్. ఓకేనా? సో ఓవరాల్గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అనమాట. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాప్టర్ చూసుకుంటే ఆ చాప్టర్లో ఓవరాల్గా మనకి 2 4 మార్క్స్ అండ్ 1 2 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది. సో హెవీ వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ చాప్టర్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు కంప్లీట్ చేసేయండి. సో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. శ్రీనాథ్స్ పివైక్యూ సిరీస్ అని, శ్రీనాథ్స్ గన్ షాట్ సిరీస్ అని. సో 4 మార్క్స్ 8 మార్క్స్ 2 మార్క్స్ సపరేట్ కూడా వీడియోస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్, వెళ్ళవి చూసేయండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో దీంట్లో 2 మార్క్స్ వస్తున్నాయి. సో 60/60 టార్గెట్ చేసే వాళ్ళకి 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి 2 మార్క్స్ వస్తున్నాయి అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్ని కూడా మనం అస్సలు వదిలిపెట్టుకోకూడదు. సో ఇది కూడా చదివిన తర్వాత నెక్స్ట్ మీరు మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ చదవండి. దాంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది అనమాట. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత లాస్ ఆఫ్ మోషన్, దీంట్లో కూడా అంతే, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, గ్రావిటేషన్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో ఈ 3 చాప్టర్స్లో ఏదో ఒకటి మీరు చాయిస్ వదిలేసుకుని, లేదంటే ఏదో ఒక 2 చాయిస్ వదిలేసుకుని చదవచ్చు అనమాట. ఎందుకంటే వాటి నుంచి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి, ప్రాబ్లం ఏమీ లేదు స్టూడెంట్స్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. సో 2 మార్క్స్ టార్గెట్ మనకి ఇంపార్టెంట్ 60/60 మార్క్స్ టార్గెట్ చేయడంలో. సో ఈ 2 చాప్టర్స్ని కూడా మనం కంప్లీట్ చేసేద్దాం స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వరల్డ్, యూనిట్ అండ్ మెజర్మెంట్స్, కైనెటిక్ థియరీ. సో ఈ 3 చాప్టర్స్లో ఒక్కొక్క 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో అవి కూడా మీరు చదవండి. సో నేను చెప్పిన ఆర్డర్లో మీరు చదివితే సో మీకు ఈజీగా అయిపోతుంది, మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ బిఫోర్ ఎగ్జామ్ మీరు చేయాల్సిన కొన్ని పనులు. ఫస్ట్ థింగ్, ప్లాన్ అవుట్ థింగ్స్ అనమాట. సో ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎప్పుడు చదవాలి, మొత్తం టైం టేబుల్ వేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఫోకస్ ఆన్ తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ బుక్స్ చదవడం ఇస్ ద బెస్ట్ థింగ్. సో తెలుగు అకాడమీ బుక్స్ సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ మీన్స్ ఆ బుక్స్ నుంచి కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో శ్రీనాథ్స్ అకాడమీ ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి, మీరు అవి చూడొచ్చు. నెక్స్ట్, నో ద వెయిటేజ్ ఆఫ్ ఈచ్ యూనిట్. సో ప్రతి చాప్టర్ యొక్క వెయిటేజ్ మీకు తెలియాలి. సో దానికోసం మన బ్లూ ప్రింట్స్ ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. అలాగే మేక్ నోట్స్ ఫర్ ఈచ్ చాప్టర్. సో ప్రతి చాప్టర్కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దానికోసం మన ఫుల్ చాప్టర్ వీడియోస్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం బెస్ట్ థింగ్ అనమాట. సో దానికోసం మన దగ్గర శ్రీనాథ్ అకాడమీ పీవైక్యూ సిరీస్ ఉంది, వాటిని మీరు ఆ వీడియోస్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఈట్ హెల్దీ, టేక్ బ్రేక్స్. సో హెల్త్ విషయంలో ఎటువంటి నెగ్లిజెన్స్ వద్దు, మంచిగా తినండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. అలాగే ఒకేసారి చదవకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, డ్యూరింగ్ ద ఎగ్జామ్ రాసేటప్పుడు సో రిలాక్స్డ్గా, కాన్ఫిడెంట్గా ఉండండి స్టూడెంట్స్. అలాగే క్వశ్చన్ పేపర్ని కేర్ఫుల్గా చదవండి, 1 or 2 టైమ్స్ చదవండి, ప్రాబ్లం ఏం లేదు.
నెక్స్ట్ స్టార్ట్ విత్ దోస్ నోన్ క్వశ్చన్స్. సో ఫస్ట్ మీకు బాగా కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, బాగా కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి, నీట్గా రాయండి అనమాట. సో ఎన్ష్యూర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో స్పీడ్గా అండ్ యాక్యురసీగా మంచిగా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, రైట్ థియరీ క్వశ్చన్స్ పాయింట్ బై పాయింట్. సో ఎప్పుడైతే మీరు థియరీ క్వశ్చన్స్ రాస్తారో అప్పుడు పాయింట్ బై పాయింట్ రాయడం బెటర్ థింగ్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో ఓకే స్టూడెంట్స్, వాటిని మీరు అండర్లైన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫర్ డెరివేషన్స్ రైట్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ టు ఎండ్. సో డెరివేషన్స్ ఎప్పుడైతే మీరు చేస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా, సో స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ నీట్గా రాయండి స్టూడెంట్స్. ఓకేనా, డెరివేషన్స్కి ఇది. నెక్స్ట్ డ్రా బాక్స్ అరౌండ్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ వచ్చినప్పుడు ఆ ఫార్ములాస్ చుట్టూ బాక్స్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, మేక్ షూర్ ద హ్యాండ్ రైటింగ్ ఈజ్ క్లీన్. సో మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడం బెటర్ అనమాట. సో నెక్స్ట్ కీప్ అన్ ఐ ఆన్ ద వాచ్. సో అట్ ద ఎండ్ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో వాచ్ కూడా చూస్తూ ఉండండి టైం ఎంత అయిందో. ఓకే స్టూడెంట్స్, సో ఇవి అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీచెక్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బిఫోర్ సబ్మిటింగ్. సో వాళ్ళకి ఇచ్చే ముందు అన్ని క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్స్ రాశారా లేదా, అని అటెంప్ట్ చేశారా లేదా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మీరు బిఫోర్ ఎగ్జామ్ చేయాల్సినవి అండ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ చేయాల్సినవి ఈ పాయింట్స్ అయినా ఒకవేళ కనిపించకపోతే నేను ఉండడం వల్ల నేను కొంచెం ఒకసారి పక్కకు వెళ్తాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అవి మీరు దగ్గర పెట్టుకుని వాటిని ఫాలో అవ్వండి స్టూడెంట్స్. ఓకేనా, ఒక 1 minute నేను పక్కకి వెళ్తాను. ఒక స్టూడెంట్స్ పాయింట్స్ అని స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ ఛానల్లో మీకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే మనకి ఎప్పటికప్పుడు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఎంసెట్ పాల్సెట్ ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వీడియోస్ మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఇవి కంటెంట్ అంతా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, 100% ఫ్రీగా మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, దెన్ యూ కెన్ యూజ్ ఆల్ దీస్ కంటెంట్ అనమాట. వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. బై బై స్టూడెంట్స్.